సాగరంలో సంసారనాభ పార్ట్ 5 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. శ్రీనివాస్ ఆఫీస్లో వర్క్ చేసి కూడా తన ఇంటి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అసలు అమ్మకు ఏమాత్రం ఆలోచన లేదా? జయశ్రీ అత్త అంటే గిట్టదు కదా. అత్తను ఆమె కుటుంబాన్ని ఇంట్లో ఉంచడానికి ఎలా ఒప్పుకుంది? అంతేకాకుండా వాళ్ళ అమ్మాయిని అన్నయ్యకిచ్చి ఎలా పెళ్లి చేస్తుంది? వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు అని తెలియడం లేదా? ఎలా చెప్పాలి? చెప్పినా వినిపించుకోవడం లేదు. ఫోన్ చేసినా కూడా అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు. మీ అన్న అసలే పెళ్ళి ఒప్పుకోవడం లేదు. పసిపాప ఏడుస్తూ ఉంది. తల్లి అన్న లేకపోతే బిడ్డ ఏమైపోతుంది? ఏం తెలుసు నీకు? దూరంగా వెళ్ళి ఊర్లో కూర్చుంటే తెలుస్తుందా అంటూ మందలించారు తండ్రి భూషణం గారు. తను తల్లితో మాట్లాడుతున్నప్పుడు ఒక పక్క నుండి అక్కడితో అవే ఆలోచనలు. శ్రీనివాస్కి ఆ మాటలే గుర్తుకొస్తూ ఇంటి పరిస్థితులు ఎలా చెక్కబడతాయో అని ఆలోచిస్తూ ఉన్నాడు. నిజమే, ఇంటి పరిస్థితి ఎలా ఉంది? తను పట్టించుకోకపోతే ఎలా? అన్నకు ఆమెతో పెళ్ళైతే ఎలా? అన్నయ్యతో మాట్లాడాలన్నా కూడా ఏమీ మాట్లాడడం లేదు. మళ్ళీ పెళ్ళి అంటే నాకు చావుతోనే సమానం. అది ఎవరితో అయినా ఏమైంది? పెద్దవాళ్ళు చెప్పినట్లు నడవడమే. నా బిడ్డకంటూ తల్లి కావాలి అంటున్నారుగా. తమ్ముడు అంటాడు అన్నయ్య మనసు విరక్తి ధోరణిలో ఉంది. అన్నయ్యకు ఆమెతో పెళ్ళైతే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోవడం ఒక్కటే సమస్య. శుభను పెళ్లి చేసుకుంటే నరకమే కనిపిస్తుంది. ఒక మంచి వ్యక్తి దొరికే వరకు అన్నయ్య మనసు కుదుట పడే వరకు పాపను చెల్లెళ్ళు అమ్మ చూసుకోవచ్చు కదా జాగ్రత్తగా అని ఆలోచిస్తూ ఉన్నాడు. పావని సమస్య ఎలా తీరుతుంది అన్న ఆలోచనలు. ఇంతలో తమ ఊరి నుండి చిల్లర కొట్టు చిట్టిబాబు ఫోన్ చేశాడు. బావా, ఒక ముఖ్యమైన విషయం. నీ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. జయశ్రీ అత్త వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎందుకో ఏమిటో కారణమైతే పెద్దగా తెలియదు. మొత్తానికి మళ్ళీ ఈ ఛాయలోకి మాత్రం రారు. అది సంతోషకరమైన విషయం అని చెప్పాలి అనిపించింది నీకు అన్నాడు చిట్టిబాబు. అబ్బా, ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇంటి సంగతులు చెప్పమని చిట్టిబాబుకు చెప్పడం మంచిదే అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతానికి తన మనసుకు శాంతి కలిగించే విషయాలు చెప్పాడు అనుకుంటూ ఆనందంగా మంచి విషయం రా చిట్టి అంటూ సంతోషంగా నవ్వాడు శ్రీనివాస్. బావా, నువ్వు వచ్చేటప్పుడు నాకు ఏదైనా మంచి కళ్ళద్దాలు తెచ్చిపెట్టవా? అక్కడ ఏదో వేసుకునే చొక్కాలు కూడా బాగుంటాయి అంటారు. నాకు ఒకటి తెచ్చిపెట్టు బావా, డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు చిట్టిబాబు. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటకు నీకు నేనే బహుమతిగా ఇవ్వాలి అనుకున్నాను. అవి తప్పకుండా తెస్తాను అంటూ నవ్వి ఫోన్ పెట్టేశాడు శ్రీనివాస్. సిద్ధాంతి గారిని పిలిపించడంతో వచ్చి అన్నీ చూసి ప్రస్తుతానికి శ్రీరాముల దశ బాగోలేదు, కొన్నాళ్ళాగండి, ఇప్పట్లో పెళ్లి ప్రయత్నాలు చేయొద్దని చెప్పారు. అక్కడి నుండి పాపను చూసుకునే బాధ్యతను అచ్చమ్మకు అలివేలుకు అప్పగించింది దేవరాణి. శ్రీవానికి ఎంతో ఆనందంగా ఉంది. ఇంట్లో హాయిగా ఉంది. ఇప్పుడు వదిన లేదు అన్న దిగులు తప్ప ఏ భయాలు లేవు. పైగా భలే నవ్వు వచ్చే మాటలు చెబుతుంది అలివేలు. పాపని ఎంతో ముచ్చటగా చూసుకుంటూ ఉంది అలివేలు. పొద్దున్నే పావనికి వేడి నీళ్ళు స్నానం చేయించడం, పాపకు చూడాల్సిన మంచి చెడ్డ చూడటము, వాడాల్సిన ఇంటి వైద్యం వాడడం అన్నీ కూడా అచ్చమ్మకు అప్పగించింది దేవరాణి. అచ్చమ్మ ఇంటికి వెళ్ళిపోయే ముందు అలివేలు వస్తుంది. శ్రీవాణి బడి నుండి వచ్చే వరకు ఉండి వెళుతుంది. ఆ తర్వాత బిడ్డను శ్రీవాణి పట్టించుకుంటుంది. అలా పాపకు ఒక రకంగా మంచి రోజులు వచ్చాయి. అన్న, నువ్వు ఇలా ఉంటే ఎలా? పాప నిన్నే అడుగుతుంది. చూడు, నీ వైపు చూస్తూ అని కేకేస్తుంది నిన్ను అంటూ పాప వైపు చూపించింది శ్రీవాణి. పాప ఈ కాళ్ళు చేతులు ఊపుతూ కొట్టడం మొదలుపెట్టింది. శ్రీనివాస్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. శ్రీకర్ ఫోన్ చేశాడు తమ ఊరి నుండి. ఏమిట్రా శ్రీకర్ అంటూ ప్రశ్నించాడు శ్రీనివాస్. మీ అత్త వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పారు శ్రీకర్. చిల్లర కొట్టు చిట్టిబాబు ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పాడు నవ్వుతూ శ్రీనివాస్. మీ అన్నయ్యని చూస్తుంటే పిచ్చివాడు అయిపోతాడేమో అనిపిస్తుందిరా శ్రీనివాస్. ఎవరైనా శ్రద్ధ పెట్టి చూడాలి. మీ జయశ్రీ అత్త వాళ్ళ అమ్మాయి కరెక్ట్ కాదేమో కానీ మీ అన్నయ్యకు పెళ్లి చేయడం అనేది కరెక్ట్. ఆ విషయాన్ని శ్రద్ధగా ఇప్పుడే పట్టించుకోకపోతే మీ అన్నయ్య మీ చేతికి దక్కడురా అని చెప్పాడు బాధపడుతూ శ్రీకర్. ఏమిటి అలా మాట్లాడుతున్నావు అన్నాడు శ్రీనివాస్ బాధగా. ఏమో, ఎక్కడుంటే అక్కడ అలా ఈరోజు సముద్రం పక్కనే పడుకొని ఉండిపోయాడు. అలలు వచ్చి అలా నీళ్ళలోకి వెళ్ళిపోతున్నా అలాగే ఉన్నాడు. మంత్రసాని అచ్చమ్మ వాళ్ళ కొడుకు నరసింహం ఒక పక్కకు లాక్కొని వచ్చాడు. నన్ను కూడా పిలవడంతో నేను పరుగున వెళ్ళాను. ఇద్దరం కలిసి లాగాల్సి వచ్చింది. నాకెందుకు తాగాడేమో అనిపించింది అని వివరంగా చెప్పాడు శ్రీకర్. అన్నయ్యకి అటువంటి అలవాట్లు లేవురా అన్నాడు శ్రీనివాస్. ఒరేయ్, మనసు బాధగా ఉంటే మత్తు మనసును నిద్రపుచ్చుతుంది అనుకుంటూ చెబుతూ ఉంటారురా. పేరు మోసిన తాగుబోతూ పెద్ద మనుషులు అలా ఏదైనా అలవాటు చేసుకొని ఉండవచ్చు. లేకపోతే సముద్రం దగ్గర పడుకొని అలా నీళ్ళలో వెళ్ళిపోతున్నా కాస్త కూడా చలనం లేకుండా ఉన్నాడు. తర్వాత చూస్తే నాకు అలా అనిపించింది అని చెప్పాడు శ్రీకర్. ఆ నరసింహం బలమైన వాడు కాబట్టి ఇద్దరం కలిసి లాగాము. లేకపోతే చెట్టంత మనిషిని
ఎవరు లాగుతారు, నీళ్ళల్లో ఇసుకలో కూరుకుపోయి ఉన్నవాడిని అంటూ చెప్పాడు. సరే అయితే ఏం చేయాలి అన్నాడు శ్రీనివాస్. సెలవులు వస్తే నువ్వు వచ్చి మీ అన్నయ్యకు బాధ్యత తీసుకొని పెళ్లి చేయడం మంచిదిరా. పాపాయిని చూసుకునే వాళ్ళైతే ఇంకా మంచిది. అలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎలా తెలుస్తుందిరా అన్నాడు శ్రీనివాస్. ఏమోరా, అవన్నీ నాకు తెలియదు. మీకు ఇంకా ఎవరైనా బంధువులుంటే చూడండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు శ్రీకర్. శ్రీనివాస్కి మనసంతా ఏదోలా అనిపించింది. శ్రీకర్ ఊరికే మాట చెప్పడు, చాలా ఆలోచించి చెబుతాడు. అంటే అన్నయ్య తాగుతున్నాడు కాబోలు, లేకపోతే అలా ఎలా పడుకొని ఉంటున్నాడు అని బాధపడ్డాడు శ్రీనివాస్. తనకున్న వర్క్ ఫాస్ట్గా పూర్తి చేశాడు. బయటకెళ్ళి ఇంటికి ఫోన్ చేసి అన్నతో కూడా కుదిరితే మాట్లాడాలి అనుకొని ఇంతలో శ్రీనివాస్కి ఫోన్ వచ్చింది. ఇంటి దగ్గర నుండి కావేరి చేసింది. ఏమిటి కావేరి ఫోన్ చేశావు అంటూ ఆశ్చర్యపోయాడు శ్రీనివాస్. నాన్నగారు అంటూ ఏడుస్తూ ఉంది కావేరి. అరేనే అనుకొని వెంటనే బయలుదేరాడు శ్రీనివాస్. కావేరి వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆయన మంచం మీద 20 సంవత్సరాలు అలా ఉండి కాలం చేశారు. ఆయనకు అన్ని సేవలు కామాక్షి గారు చేస్తూ ఉండేవారు. శ్రీనివాస్కి ఎంతో ఆశ్చర్యం కలిగేది. పసిబిడ్డల ఆయనకు అన్ని సంవత్సరాల నుండి మంచం మీదే సేవలు చేసింది దేవతలాగా. ఎప్పుడూ పసుపు రాసుకొని ముఖానికి చక్కగా పెద్ద బొట్టు పెట్టుకొని కలకలలాడుతూ తల నిండా పువ్వులు పెట్టుకొని ఉంటారు. గాజులు కూడా నిండుగా వేసుకోవడం అలవాటు వారికి. ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం అలవాటు ఆమెకు. ఇప్పుడు మరి ఎలా తట్టుకుంటుందో పాపం అనుకున్న శ్రీనివాస్ ఇంటికి వెళ్ళి చూస్తే నిజంగానే కామాక్షి గారు అల్లాడిపోతున్నారు. భర్త శవం మీద పడి ఏడుస్తూ నాకు భయంగా ఉంది శ్రీనివాస్ అంటూ బాధగా ఏడుస్తూ ఉంది కావేరి. కావేరిని ఓదారుస్తూ అమ్మని ఓదార్చు, ముందు అల్లాడిపోతున్నారని తమిళంలో చెప్పాడు శ్రీనివాస్. తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చుంది కావేరి. శ్రీనివాస్ కామాక్షమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుని చూడండి, అలా బాధపడకండి. అంకుల్ గారు ఇంకా ఎన్నాళ్ళు మంచం మీద అలా బాధపడుతుంటారు. ఆయన నరకమే చూశారు. బయట ప్రపంచాన్ని ఎప్పుడో మర్చిపోయారు. ఇంట్లో మంచం మీదే జరుగుతూ ఉన్నాయి అన్నీ. మీరు అనుకూలంగా చూడబట్టి సరిపోయింది, లేకపోతే ఇన్నాళ్ళు ఎలా ఉంటారమ్మా అంటూ చాలా చక్కగా వివరంగా చెప్పాడు శ్రీనివాస్. బాబు అంటూ ఏడ్చింది కామాక్షమ్మ. చిన్న బిడ్డగా కాపురానికి వచ్చాను ఆయనతో అంటూ తన పెళ్లినాటి మాటలను వారి బంధువులకు చెబుతూ ఉన్నారు తమిళంలో. కొందరు ఒక రకంగా చూస్తున్నారు. కావేరికి అత్త వరుస అయ్యే ఆమె చూపులన్నీ శ్రీనివాస్ మీద కావేరి మీద వాళ్ళతో కాస్త చిరాకుగా ఉన్నాయి. కావేరి వాళ్ళ నాన్నగారి శవయాత్ర ముగిసింది. ఆయనకు అక్కగారు నీలవేణి. ఆమె ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారట. అందుకే కావేరి వాళ్లకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారు అని డాబా మీదకు వచ్చి శ్రీనివాస్తో చెప్పింది. ఇదిగో చూడబ్బాయి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఇన్నాళ్ళంటే మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి సరిపోయింది. నలుగురు 4 మాటలంటారు, పిల్లదానికి నిందలొస్తాయి. ఇక నా చిన్న కొడుకు తిక్కవాడు, వాడు కెనడాలో ఉద్యోగం చేస్తున్నాడు. వచ్చాడంటే ఊరుకోడు. కావేరికి కాబోయే మొగుడు అని వివరంగా చెప్పిందామె. ఎందుకు ఆ మాటలు బాధగా అనిపించాయి శ్రీనివాస్కి. కావేరి పెద్ద అందగత్త కాదు, మన మనిషి కాదు, కానీ ఏదో ప్రేమ తన మనసులో కూడా ఉండి ఉంటుంది. అందుకే వాళ్ళ మేనత్త మాట చెప్పగానే గుండెల్లో ఏదో కలుక్కుమనన్నట్లు అనిపించింది అని అర్థం చేసుకున్నాడు శ్రీనివాస్. తప్పకుండా ఖాళీ చేస్తాను, మీరంతగా చెప్పాల్సిన అవసరం లేదండి అని చెప్పాడు శ్రీనివాస్. నేను మంచితనంగా చెప్పాను, వాడు ఈ నెలలోనే వచ్చేస్తాడు. వాళ్ళిద్దరికీ మనువు అయిపోతే ఇబ్బంది ఉండదు. వాళ్లకు తోడుగా ఉంటాం మేము. మీరు ఆంధ్ర వాళ్ళు, మిమ్మల్ని నమ్మడానికి మాకు చాలా భయాలు ఉంటాయి. అందుకే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి నువ్వు అని తమిళంలో చెబుతూ ఉన్న ప్రతి మాట అర్థమైంది శ్రీనివాస్కి. కావేరి వాళ్ళ మేనత్త నీలవేణి కావేరి వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఉంది. ఆమెకు ఎలాగైనా నోరు పెద్దది. కావేరి వాళ్ళ అమ్మగారు పాత సాంప్రదాయాలకు లొంగిపోతారు. అందుకే ఆమె ఒక మూల గదిలో అలా ఉండిపోయారు. కావేరికి ఏది తోచినట్టు లేదు. ఏదో ఆందోళనగా ఉంటూ అటు ఇటు తిరుగుతూ పైకి ఒక చూపు చూస్తూ ఉండేది. ఆ విషయం శ్రీనివాస్ గురించిన కూడా చూడనట్లు లోపలికి వెళ్ళిపోయేవాడు. లేనిపోని గొడవలు, అంతా మన ప్రాంతం కాదు, అందరూ వాళ్ళ బంధువులు చాలామంది ఉన్నారు అని తర్వాత తెలిసింది. కావేరి వాళ్ళ నాన్న గారు ఉండగా ఎవరూ రాలేదు. ఆయనకి ఏదైనా చాకరీ చేయాల్సి వస్తుందని, డబ్బు ఏదైనా సహాయం చేయాలి అని ఎవరు కావేరి వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు నెక్కి చూడలేదు. ఇప్పుడు అందరూ కూడా మేమున్నాము అంటూ వస్తున్నారు. కావేరి వాళ్ళ నాన్నగారు చనిపోయిన ఇన్సూరెన్స్ డబ్బులు చాలా వస్తాయి. శ్రీనివాస్కి చాలా ఆశ్చర్యం కలిగింది. జీవితం ఎంతో విచిత్రమైనది. మనిషి ఆపదలో ఉన్నప్పుడు దారి కనిపించదు, కానీ అదే మనిషి దారి అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రం అందరూ పక్కకు చేరి ఏదో ఒక దారిలోకి నడతారు. వేరే చోట ఆఫీస్కి దగ్గరలో ఇల్లు చూసుకున్నాడు శ్రీనివాస్. ఇంకొక వారంలో ఇల్లు మారిపోదామనుకున్నాడు. ఎలాగో సెలవులు వస్తున్నాయి, ఇంటి దగ్గర ఉండి అన్నయ్యకు సరైన వారితో పెళ్లి చేయించి రావాలి అన్న ఆలోచన శ్రీనివాస్కి ఉంది. సామాన్లన్నీ సర్దుకుంటూ ప్యాక్ చేసేశాడు. ఎక్కువ సామాన్లు అయితే లేదు. భోజన వసతులు కూడా కావేరి వాళ్ళే చూసేవాళ్ళు. వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలీదు. ఆ రోజు అలాగే మంచం మీద వాలి ఉన్న శ్రీనివాస్
శ్రీనివాస్ కళ్ళల్లో నీళ్లు. కావేరిని తను ప్రేమిస్తున్నాడు. ఆ విషయం దూరం అవ్వాలి అని తెలిసినప్పుడు తెలిసింది. అంతకుముందు ఆమె పట్ల ఇష్టం ఉంది అని తెలుసు, కానీ అది ప్రేమ అని మాత్రం అనుకోలేదు. చామల ఛాయగా ఉండి కలగా ఉంటుంది కావేరి. నవ్వితే బాగుంటుంది అనిపిస్తుంది. మనసు మల్లెపువ్వు లాంటిది అని మాత్రం తెలుసు. కామాక్షి ఆంటీ గారు కూడా చాలా మంచివారు, కానీ ఇంటి పెద్ద మనిషి చనిపోవడం ఎంతో బాధ. మంచం మీద ఉన్నా కూడా ఎవరు ఆ ఇంటి జోలికి రారు అని అదొక ధైర్యం అన్న విషయం అర్థమైంది శ్రీనివాస్కి. వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఆ రోజు రాత్రి కావేరి పైకి వచ్చింది. నాకు మీరంటే చాలా ఇష్టం, మిమ్మల్ని తప్పితే నేను ఎవరిని పెళ్లి చేసుకోలేనని మనస్ఫూర్తిగా మనిద్దరం ఎటైనా వెళ్ళిపోదాం. మా అమ్మ ఇక ఈ లోకంలోకి రాదు, ఆమె అంతే, అందరిలా అర్థం చేసుకుని బయటకి రాలేదు, అలాగే ఉండిపోతుంది. అలా అని నా జీవితం నాశనం చేసుకోలేను. మీతో ఎక్కడికైనా వచ్చేస్తాను, దయచేసి నన్ను తీసుకెళ్ళండి. నాకు చాలా నగలు డబ్బు అన్నీ ఉన్నాయి, మనం ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చంటూ బతిమాలింది కావేరి. శ్రీనివాస్ మాట్లాడలేకపోయాడు. ఏమిటిది, ఆడపిల్ల తనంతటి తానే వచ్చింది పాపం. కాదు అని చెప్పాలంటే కుదరడం లేదు. తన మనసులో ప్రేమ ఉంది అని కూడా గట్టిగా చెప్పలేకపోయాడు. పెద్దవాళ్ళ సమస్యలతో ఏం జరుగుతుందో తెలియదు. ఆ ప్రాంతం వాళ్ళది, స్థానబలం ఉన్నవాళ్ళు, ఎంతోమంది బంధువర్గం ఉన్నవాళ్ళు. తను పెళ్లి చేసుకుంటే ఊరుకుంటారా? ఆ అమ్మాయిని నిలువులా చంపేస్తారు కూడా. ఈ మధ్యనే తెలిసింది చాలా మొరటి వాళ్ళు కూడా ఉన్నారు కావేరి బంధువుల్లో అని. అసలే తన అన్న గురించి ఎన్నో బాధలు ఉన్నాయి శ్రీనివాస్ మనసులో. అందుకే అతనికి ఏ హుషారు లేదు మనసులో. అన్నీ సవ్యంగా ఉంటే అతని మనసు కాస్త ఉత్సాహం చూపించేదేమో మరి. కానీ ఆ విషయం నీలవేణి చూడనే చూసింది. నువ్వు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు, లేకపోతే నా తరపు తమ్ముళ్ళు వరుస అవుతారు. వాళ్ళిద్దరూ మంచి వాళ్ళు కాదు, నీ ప్రాణాలు కూడా ఉండవు, నువ్వే అర్థం చేసుకొని గట్టిగా బెదిరించి చెప్పింది. అంతలో ఆఫీస్ వాళ్ళు ఉద్యోగంలో నుండి తీసేశామంటూ ఫోన్ చేసి మరీ చెప్పారు. ఆ పుణ్యం కట్టుకుంది కూడా నీలవేణి వాళ్ళ బంధువులని తెలుసు. అంతే, ఆఖరిసారిగా కావేరి వైపు చూసి పెట్టే బేడ సర్దుకొని తన ఊరికే బయలుదేరి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. చెన్నై ప్రాంతాలు దాటగానే శ్రీనివాస్ కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. కావేరిని నేను నిన్ను ప్రేమించానో లేదో కూడా తెలియకుండానే ప్రేమించాను, అందుకే నా మనసు ఇంతలా వేదన చెందుతుంది. శ్రీనివాస్ అక్కడికి వెళ్ళిన కొత్తల్లో కాస్త బిడియంగా ఉండేది కావేరి. ఒకసారి ఆమెకు పెళ్లి చూపులు జరిగాయి. పిల్ల నల్లగా ఉంది, ఇలా నల్లగా ఉందన్న అమ్మాయి గురించి ముందే చెబితే మేము వచ్చేవాళ్ళం కాదుగా అంటూ పెళ్లి కొడుకు తల్లి మాట్లాడింది. శ్రీనివాస్కి ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆమె కూడా అలాగే ఉన్నది, నల్లగా. ఆమె భర్త బాగానే ఉన్నారు, కానీ కొడుకు కూడా తల్లి పోలికే. ఆ అబ్బాయి అంత నల్లగా ఉంటే పెళ్లి చేసుకునే పిల్ల తెల్లగా ఉండాలి అనుకోవడం ఆశ్చర్యం ఏమీ కాదు. కానీ ఇష్టాలు మనసులో ఉంటే ఉండవచ్చు కాక ముఖం మీద అలా అంటూ బాధ పెట్టే మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉందా అనిపించింది శ్రీనివాస్కి. కావేరి వాళ్ళ నాన్నగారు అలాగే కూర్చొని ఉంటే ఆయన కళ్ళల్లోకి కన్నీరు చూసిన శ్రీనివాస్కి కోపం వచ్చింది. నల్లగా ఉంటే ఏంటండి అలా మాట్లాడుతున్నారు, మీ భార్య గారు మీ అబ్బాయి కూడా నల్లగానే ఉన్నారు అన్నాడు శ్రీనివాస్. ఇదిగో అబ్బాయి, నువ్వు ఇంత అందంగా ఉన్నావని మమ్మల్ని విమర్శించక్కర్లేదు, అయినా ఎవరు నువ్వు అన్నది పెళ్లి కొడుకు తల్లి. చూసారా, మీకు అలా అంటే బాధ కలిగిందా లేదా? అదే బాధ ఆ అమ్మాయికి కలుగుతుంది కదా, అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఎవరి ఇష్టాలు వారికి ఉంటే అది వేరొక రకంగా చెప్పుకోవాలి, అంతేకాని ఇలా ముఖం మీదే అంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు అని కూడా ఉండాలి అన్నాడు శ్రీనివాస్. వాళ్లకు అర్థమయ్యేలాగా. అప్పుడు కావేరి శ్రీనివాస్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఆనందం కనిపించింది. పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయాక కావేరి పైకి ఫ్లాస్క్లో టీ తీసుకొచ్చింది. ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న శ్రీనివాస్కి ఇచ్చింది. మీరు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, నాకు ఎవరున్నారండి ఈ రోజుల్లో నల్లగా ఉంటే ఏదో అంటారని వాళ్ళలాగా చూస్తారు. ఇప్పటికీ చాలా సంబంధాలు నేను రంగు తక్కువగా ఉన్నాననే తప్పిపోయాయి. పోనీ వచ్చిన వాళ్ళు ఏదైనా అందంగా ఉన్నారంటే అది లేదు. వాళ్ళకి అన్ని ఆశలు ఉన్నప్పుడు ముందే తెలుసుకొని రాకుండా ఉంటే మంచిది కదూ. కట్నం ఎక్కువ వేస్తే రంగు మారుతుందా? కొందరు కట్నం అడుగుతున్నారు ఎక్కువ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కావేరి. రోజులన్నీ ఒకేలాగా ఉంటాయా ఏమిటి కావేరి? ఎవరికి తగ్గ వాళ్ళు వారికి వస్తారు అని నవ్వుతూ చెప్పాడు. అప్పుడు శ్రీనివాస్, అలా వారి పరిచయం రోజు రోజుకి పెరుగుతూ స్వతంత్రంగా అన్ని విషయాలు మాట్లాడుకునేలాగా ఉండేవి. కామాక్షమ్మ గారిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉండేది శ్రీనివాస్కి. మంచం మీదే విసర్జనలు చేసే భర్తకు అలా అన్ని సేవలు చేస్తూ ఎప్పటికప్పుడు ఎంతో పరిశుభ్రంగా ఉంచేవారామె. వారికి ఇంట్లోనే కావలసిన వస్తువులన్నీ కూడా శ్రీనివాస్ తీసుకొస్తూ ఉండేవాడు. వారు భోజనం పెడుతూ ఉండేవారు. మొదట్లో వాళ్ళ భోజనాలు కొత్తగా రుచించకపోయినా ఆ తర్వాత శ్రీనివాస్ కూడా కావేరి గుడికి వెళ్ళినప్పుడు తనే కూర వండి వాళ్లకు పెట్టేవాడు. ఒక్కొక్కసారి కొడుకు ఉంటే ఇలా సంతోష పెట్టేవాడో లేదో తెలియదు, కానీ నువ్వు ఏ తల్లికి ఎన్న బిడ్డవో కానీ మాకు ఒక బిడ్డలా కనిపిస్తున్నావు బాబు అనేవారు కావేరి వాళ్ళ నాన్నగారు. ఒకరోజు కావేరి గుడికి వెళ్ళాక తనే వంట చేశాడు. ములక్కాయల పులుసు పెడితే ఆ పులుసు ఎంతో ఇష్టంగా తిన్నది కావేరి. అబ్బా, మీ ఆంధ్ర వాళ్ళు కారం అన్నీ ఎక్కువగా తింటారు, అయినా కూడా భలే రుచిగా ఉంటాయి అంటూ నవ్వేది కావేరి. చిన్నప్పటి నుంచి ఇలా కారం తిని ఇలా ఎర్రగా అయ్యారా ఏమిటి మీరు అంటూ కూడా నవ్వేది కావేరి. మనసు బంగారం లాంటిది.
అన్నీ ఆలోచిస్తూ కళ్ళు తుడుచుకున్నాడు శ్రీనివాస్. బస్సులో వస్తున్నాం. సినిమా ఏక్ దూజే కేలియే మరో చరిత్ర హిందీలో వస్తుంది. చివరి సన్నివేశాలు ఆ సినిమాలో అస్సలు నచ్చవు. చూడడం ఇష్టం లేక కళ్ళు మూసుకున్నాడు శ్రీనివాస్. ఆడపిల్లలకు న్యాయం జరుగుతుంటే కళ్ళతో చూడలేడు శ్రీనివాస్. అన్యాయం జరుగుతుంటే కళ్ళతో చూడలేడు శ్రీనివాస్. సినిమాల్లో కూడా ఉద్యోగం పోయింది నాన్నగారు ఏమంటారు? ఎందుకో శ్రీనివాస్ మనసు ఉండబట్టలేకపోయింది. శ్రీనివాస్కి నెక్స్ట్ స్టాప్లో దిగిపోయి వెనక్కి వెళ్ళి కావేరిని పెళ్లి చేసుకోవాలనిపించింది. శ్రీనివాస్ తన సామాన్లన్నీ కూడా లగేజ్కి పంపించేశాడు. తనకున్న బ్యాగ్ ఒకటి తీసుకొని బస్సు దిగేశాడు. ఎటు కాని వేళ రాత్రి వేళలో బస్సు దిగేసిన శ్రీనివాస్కి ఏం అర్థం కాలేదు. కావేరిని వదిలి వెళ్ళబుద్ధి కాలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. శ్రీనివాస్ ఫోన్ వైపు చూస్తున్నాడు. కావేరి ఏమైనా ఫోన్ చేస్తుందేమో అని. శ్రీనివాస్ దిగిన ప్రాంతం ఎటు కాని ప్రదేశంలో అనిపించింది. ఇదేమిటి అర్థం లేకుండా ఇక్కడ దిగాను, ఇక్కడ ఈ టైంలో బస్సులు రావు అని అక్కడి వారు చెప్పడం. అయినా కానీ తీర ప్రాంతం వెంబడి అలలు బాగా ఉన్నాయి అని ఊరు ఖాళీ చేస్తూ జనాలు హడావిడిగా అటు ఇటు తిరుగుతున్నారు. అందరినీ ఖాళీ చేయమంటున్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతుంటే మీరేమిటి ఇక్కడ దిగారంటూ ఆశ్చర్యంగా అడిగారు వాళ్ళు. జనాలు హడావిడిగా ఉన్నారు. ఆశ్చర్యం అనిపించింది. ఎవరినైనా అడిగానా కూడా సమాధానం చెప్పలేదు సరిగా అని ఆశ్చర్యపోయాడు శ్రీనివాస్. సముద్రం ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉంది. ఇంతలో జీప్లో కొందరు వెళ్తూ ఇక్కడ నిలబడ్డావేంటి? చెన్నై వెళ్తున్నాం, వస్తావా? ఒక టికెట్ ఉంది అంటూ అడిగారు. వస్తాను అని చెప్పాడు. అంతే. వాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. ఎవరో ఆకతాయి వాడు గవర్నమెంట్ వాళ్ళ బంగ్లాలో బైక్ తీసుకొని తీర ప్రాంతాలు ఖాళీ చేయండి అని చెప్పాడట. అలా అందరూ గజిబిజిగా తిరిగారట. తీరా చూస్తే అటువంటిది ఏమీ లేదు అని చెప్పుకుంటున్నారు అని కూర్చున్నా వాళ్ళు తమిళంలో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. తనకు తమిళం రాదు అన్నట్లుగానే మౌనంగా ఉన్నాడు శ్రీనివాస్. ఆంధ్ర అబ్బాయి బాగున్నాడు కదూ అనుకుంటున్నారు వాళ్ళు. కొంత దూరం వెళ్ళాక కారు టైర్ పంచర్ అయిపోయింది. సేఫ్టీని మార్చండి అంటుంటే అది కూడా పంచర్ అయింది. పొరపాటున వేయించలేదు. హడావిడిగా బయలుదేరామనుకున్నారు. భలే పని అయ్యింది అనుకుంటూ శ్రీనివాస్ అలాగే కూర్చున్నాడు. మీరు ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలా అంటూ ఇంగ్లీష్లో అడిగాడు వాళ్ళలో ఒక అబ్బాయి. అవును, చెన్నై వెళ్ళాలి అని తను వెళ్ళాల్సిన ప్రాంతం కూడా చెప్పాడు శ్రీనివాస్. అక్కడ ఎవరున్నారు అని అడుగుతుంటే ఎవరూ లేరు, ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలని అన్నాడు శ్రీనివాస్. ఇంతలో వేరొక వాహనం వస్తే డ్రైవర్ వెళ్ళి టైర్లు పంచర్ వేయించుకొని వచ్చాడు. మళ్ళీ బయలుదేరారు. అప్పటికి తెల్లారిపోయింది. చెన్నై ప్రాంతంలోకి చేరారు. కావేరి వాళ్ళ ఇంటి కాస్త దూరంలో నుండి గమనిస్తున్నాడు శ్రీనివాస్. తలకు గుడ్డ చుట్టుకొని ఉన్నాడు. ముఖానికి మాస్క్ వేసుకొని చాలా సందడిగా జనం అటు ఇటు వెళ్తున్నారు. ఇంతలో అటు నుండి ఎవరో పిల్లలు వస్తుంటే ఏంటక్కడ జనం అని తమిళంలో అడిగాడు. కావేరి అక్కకు పెళ్ళయింది రాత్రి. ఇప్పుడు అందరికీ భోజనాలు చేస్తున్నారు, నువ్వు వెళ్ళు అని చెప్పింది. ఆ పాప తమిళంలో అయ్యో అదేమిటి, కొడుకు వచ్చాక కావేరికి పెళ్లి జరుగుతుందని చెప్పింది నీలవేణి అనుకుంటున్న శ్రీనివాస్ అటే చూస్తూ ఉన్నాడు. ఇంతలో సందు చివర బడ్డీ కొట్టు శంకరన్ శ్రీనివాస్ని గమనించి మాట్లాడుతూ కావేరికి పెళ్లి జరిగింది రాత్రి, అంతా మోసం. వాళ్ళ అత్త కొడుకుతో పెళ్లి చేస్తామని అనుకున్నారట, వాడి ఇష్టం లేదని చెప్పాడట. అందుకని నీలవేణి గారి మారుడి కొడుకుకి ఇచ్చి పెళ్లి చేశారని చెప్పారు శంకరన్. అంటే రాత్రి బండి నడుపుకొచ్చిన అతనా అన్నాడు ఆశ్చర్యంగా శ్రీనివాస్. అవును వాడే అని చెప్పారు శంకరన్ గారు. మరి వాళ్ళ అమ్మగారు అంటున్న శ్రీనివాస్. పెళ్లి జంట వెళ్ళిపోయారు, నీలవేణి తీసుకెళ్ళింది. మరి కావేరి వాళ్ళ అమ్మగారి పరిస్థితి ఏమిటో మనకు తెలియదు. ఎవరెవరున్నారో మనిషిపోయిన ఇల్లు, అలా జరిగిన ఇల్లు వద్దు అని ఎవరు చెప్పినా వినలేదు. పెద్ద మూర్ఖత్వం ఉన్నదామెకు అంటూ తనదైన శైలిలో తిట్టాడతను. శ్రీనివాస్ ఇక చేసేది లేక బాధతో కారు మాట్లాడుకొని అందులో వెళ్ళిపోయాడు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.